సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈనాడులో వచ్చిన చదువు అనే పేపరు సో కంప్లీట్గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో చూసుకుందాం. సో అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 2 అండి. సో ఏప్రిల్ 2న చదువులో ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఉందనేది మీకు కంప్లీట్గా చెప్తాను. సో చదువు అనే పేపర్ కంపల్సరీగా చదవాలి ఎవరైతే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో. సో ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్స్ అనేది అయితే ఉంటుంది. చదువు ఒకటి, ప్రతిభ అనే పేపర్ ఒకటి ఉంటుంది. సో ఇవి అయితే కంపల్సరీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో జాబ్స్కి వాళ్ళందరూ దీనికి అయితే ప్రిపేర్ అవ్వాలి. సో కంప్లీట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కానీ సంబంధించిన ప్రశ్నలు కానీ సో అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఇదైతే ఉంటుంది. కంపల్సరీగా ఆన్లైన్లో కూడా మనకి పేపర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. కావాలంటే నేను డైలీ పేపర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో కంప్లీట్గా చదువు అనే పేపర్లో సో ఏ నోటిఫికేషన్స్ వచ్చినాయి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వచ్చింది. సో దాంట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బండారా మహారాష్ట్ర కెమికల్ ట్రేడ్ ఒప్పందం ప్రాతిపదిన 30 ప్రాజెక్ట్ ఇంజనీర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన అర్హత వచ్చేసరికి బీఈ, బీటెక్, బీఎస్సీ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేసరికి 18 నుండి 30 ఏళ్ళ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి శాలరీ వచ్చేసరికి 36,000 నుంచి 37,000 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. సో ఎంపిక వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ సాధించిన మార్కులతోనే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం ఆన్లైన్లో అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించిన చిరునామా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి చివరి డేట్ వచ్చేసరికి 11th ఏప్రిల్ అయితే ఎండ్ అవుతుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్కి వాళ్ళందరూ దీనికి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ జేఆర్ఎఫ్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో జేఆర్ఎఫ్ అనేది సో లెక్చరర్ పోస్ట్కి సంబంధించింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుంచి అయితే జేఆర్ఎఫ్ పోస్ట్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన అర్హత వచ్చేసరికి సంబంధించిన విభాగాల్లో బీఈ, బీటెక్తో పాటు సో నెట్, గేట్ అర్హత సాధించాలి. సో నెట్ కానీ గేట్ కానీ ఏదైతే ఒకటి ఉండాలి. సో బీఈ, బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో సో వయసు వచ్చేసరికి 28 ఏళ్ళు అయితే మించి ఉండకూడదు. సో వేతనం 37,000 అయితే నెలకి రావడం జరుగుతుంది. సో ఎంపిక ఇంటర్వ్యూతోనే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూతోనే అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15 అయితే లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సీనియర్ మేనేజర్లు వచ్చేసరికి మెటలర్జీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ సో ఇండియా లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో మేనేజర్ సివిల్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. సో అదేవిధంగా అర్హత వచ్చేసరికి సంబంధించిన విభాగాల్లో బీఈ, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్కి ఉంటారో సో వాళ్ళైతే ఈ పోస్ట్ సంబంధించి చేసుకోండి. సో మీకు దయచేసి చెప్తున్నా మరి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎందుకంటే సో మీకు ఎలిజిబుల్ లేకున్నా కానీ మీ ఫ్రెండ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది ఏదో ఒక దాంట్లో. సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో మీరు చాలా చాలా హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో అదేవిధంగా దీనికి వయసు వచ్చేసరికి 36 సంవత్సరాల నుండి సో 40 ఏళ్ళ వరకు అయితే మించి ఉండకూడదు. సో దీనికి శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 80,000 నుంచి 2,20,000 వరకు అయితే పే చేస్తారు. సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 90,000 నుంచి 2,40,000 వరకు అయితే ఉంటుంది. మీ దాంట్లో ఎవరైనా చేసి ఉన్నా కానీ సో ఎవరైనా చేస్తున్నా కానీ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ షేర్ చేసేయండి. సో దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 1,000 రూపీస్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు ఉండదు. సో ఎవరైతే మాజీ సైనిక ఉద్యోగులు కానీ ఎస్సీ ఉంటారో సో వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు. సో ఎంపిక విధానం జస్ట్ ఇంటర్వ్యూతోనే తీసుకోవడం జరుగుతుంది. సో ఆన్లైన్ వచ్చేసరికి చివరి తేదీ 30 ఏప్రిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలా టైం ఉంది. సో ఇదైతే మీ కుటుంబంలో ఎవరున్నా కానీ సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. పోర్ట్ఫోలియో బాగుంటే కొలువు మీ వెంట అన్నట్టు ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. సో జర్మన్ భాషతో ఎలాంటి ఉద్యోగాలు సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇది చూడండి. సో
నెక్స్ట్ రేపటి ప్రపంచానికి ఏఐ ఆహ్వానం అన్నట్టు. సో దీనికి సంబంధించిన ఐఐ ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా, ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఒక చిన్న ప్రయాణం అంట. సో దీని డేటా సైంటిస్ట్, సో ఏఐతో ఉద్యోగాలు ఉంటాయా లేకపోతే పోతాయా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డేటా ఇంజనీర్లు, సో ఏఎంఎల్ ఇంజనీర్లు, ఏఐ ఇంజనీర్లు, ఏఐ ఆర్కిటెక్ట్, ఏఐ ప్రోడక్ట్, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే జర్మన్ భాషలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ నిట్కాన్లో జూనియర్ ఇంజనీర్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిట్కాన్లో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. సో నిట్కాన్ లిమిటెడ్ ఢిల్లీ ఒప్పందం ప్రాతిపదికనగా 100 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతోంది. సో ఇంజనీరింగ్ డిప్లొమాతో 3 ఏళ్ళు పని అనుభవం ఉండాలంట. సో ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు 3 ఇయర్స్ ఎవరైతే అనుభవం ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంజనీరింగ్ డిగ్రీతో ఏడాది ఉద్యోగ అనుభవం ఉండాలి. సో ఏదైతే డిప్లొమా ఉంటుందో దానికి 3 ఏళ్ళు పని అనుభవం ఉండాలి. సో ఇంజనీరింగ్ ఉంటే, సో బీటెక్ ఎవరైతే ఉంటే దాని ఒక ఏడాది అయితే సో పని అనుభవం ఉండాలి. సో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షతో నియమాలు ఉంటాయి. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తోనే మీకు రావడం జరుగుతుంది. మొత్తం పోస్టులు సివిల్ విభాగంలో 80 ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో 20 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సివిల్ మెకానికల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ షేర్ చేసేయండి ఇది. సో ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. సో మల్టీ చాయిస్ విధానంలోనే ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రశ్నకు 1 మార్కు. సో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు అయితే ఉండడం జరిగిందంటారు. సో అదే సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్నలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ 40 ఉంటాయి. సో వ్యవధి 60 నిమిషాలు. సో 1 అవర్ అయితే టైం ఉంటుంది. సో అర్హులైన వారికి ఢిల్లీలో కేంద్రంగా మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. సో ఢిల్లీ కేంద్రంగానే దీనికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 1/4/2026 నాటికి తగిన అనర్హత అనుభవం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. సో అదేవిధంగా వివరాలు అర్హత 60% సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్ ఇంజనీరింగ్ డిప్లొమా 3 ఏళ్ళు ఉద్యోగాలు ఉండాలి. సో లేదా 60% ఇంజనీరింగ్ డిగ్రీ ఏడాది అనుభవం అయితే ఉండాలి. సో దీనికి వయసు వచ్చేసరికి 18 నుంచి 30 ఏళ్ళు అయితే మించి ఉండకూడదు. సో నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి దరఖాస్తు ఫీజు సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 885 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 531 రూపీస్. మనకు నెలకి శాలరీ వచ్చేసరికి 55,000 నుంచి అయితే సో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి సో ఏప్రిల్ 8న చివరి తేదీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సిబిటి తేదీ వచ్చేసరికి 12 ఈ సిబిటి తేదీ వచ్చేసరికి 12/4/2026 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ బెల్లో కూడా మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన 6 ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. సో అర్హత వచ్చేసరికి సంబంధించిన విభాగంలో బీఈ, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం అయితే ఉండాలని అన్నారు. సో అదేవిధంగా వయసు వచ్చేసరికి 40 ఏళ్ళు మించి ఉండకూడదు. సో వేతనం నెలకు 60,000 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటినీ సంబంధించి ఇది చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. చివరి తేదీ వచ్చేసరికి 15th ఏప్రిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బిట్స్ పిలాని హైదరాబాద్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఫిజిక్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. సో సంబంధించిన విభాగంతో పాటు ఎంఎస్సితో పాటు నెట్ గేట్ అర్హత ఉండాలని అయితే ఇచ్చారు. సో వయసు 28 ఏళ్ళు మించి ఉండకూడదు. సో అదేవిధంగా 37,000 అయితే మనకు వేతనం రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. సో దరఖాస్తుకి ఈమెయిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ తేదీ వచ్చేసరికి 22 ఏప్రిల్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో INMASలో పోస్టులు అనేది మనకు రావడం జరిగింది. ఢిల్లీ యూజీ, పీజీ విద్యార్థులు 6 నెలల కోసం మెయిల్ ఇంటర్న్షిప్లకు దరఖాస్తు కోరుతుంది. సో ఎవరైతే మీరు ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటున్నారో 6 నెలలు సో వాళ్ళకైతే ఈ షేర్ చేసేయండి. సో కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ న్యూరో సైన్స్ ఈ ఏదైతే ఈ విభాగాల్లో చేస్తుంటారో బీటెక్ కానీ
సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా యూజీ ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. సో పీజీ ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి. యూజీ, పీజీ 2 బీటెక్, ఎంటెక్ అని పీజీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. సో అర్హత వచ్చేసరికి సంబంధించిన బీటెక్ కానీ, బీఈ కానీ, పీజీ కానీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే ఇంటర్న్షిప్ వస్తుంది. స్టైఫండ్ వచ్చేసరికి వాళ్ళే నెలకు 5,000 ఇస్తారు. సో 28 ఏళ్ళు మించి ఉండకూడదు. సో దరఖాస్తు ఈ విధంగా మెయిల్ ద్వారా చేసుకోండి. అదేవిధంగా దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 30/4/2026 30 ఏప్రిల్న అయితే ఇది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఐసిలో సైంటిస్ట్ బి పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ బి పోస్టులు దీనికి సంబంధించిన ఆన్ రిజర్వ్డ్ 105, సో ఈడబ్ల్యూఎస్ 23, బీసీ ఎస్సీలకు 64, ఎస్సీకి 35, ఎస్టీకి 16 కేటాయించారు. సో ఎంపిక గేట్ స్కోరు, పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. గేట్ 2024, 25, 26 స్కోరు 60%. సో పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ 40% అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 50%, ఈడబ్ల్యూఎస్ బీసీ 40% అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అర్హత వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్ అండ్ ఏఐతో బీఈ లేదా బీటెక్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇది. సో వయసు వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది మించి ఉండకూడదు. దరఖాస్తు ఫీజు సో అన్రిజర్వ్డ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు అనేది ఉండదు అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు నెలకు వచ్చేసరికి 56,000 నుంచి 1,77,000 రావడం జరుగుతుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఏప్రిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది చదువు పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో ఇదండి. సో కంప్లీట్గా మీరు పర్టికులర్గా ఈ పేపర్ ఎందుకు చెప్పానంటే సో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు డైలీ ఏ రోజు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది మీకు ఈ పేపర్లోనే తెలుస్తుంది. సో అదేవిధంగా ఇంకోటి ప్రతిభ పేపర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆ ప్రతిభ పేపర్లో మీకు డైలీ రీజనింగ్స్ వస్తాయి. రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, సో జనరల్ కరెంట్ అఫైర్స్ కానీ, సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్, బిట్స్ అన్నీ అక్కడ రావడం జరుగుతుంది. సో అది చదివితే మీకు కంప్లీట్గా మీరు డైలీ ప్రాక్టీస్ బిట్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అక్కడ. సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు కంప్లీట్గా. సో అదేవిధంగా సో ఆ ప్రతిభ పేపర్ కూడా చెప్తాను. సో ఈ పేపర్ని అయితే సో కంప్లీట్గా చదవండి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో. సో నెక్స్ట్ ప్రిపేర్ అవుతాము అనుకుంటున్నారో కూడా ఈ పేపర్ని చదివితే ఒకవేళ చూస్తే మీకు సో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయనేది అర్థమైపోతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.